లోపం పెంపకానిది కాదు నాన్న. ఎవరు చేసిన తప్పుకి శిక్ష వాళ్ళే అనుభవించాలి. నేను చెప్పిన మాట వినకపోతే నేను చచ్చినంతొట్టే. ఊరు కట్టుబాట్లకి, నియమాలకి, సాంప్రదాయాలకి విలువిచ్చే మీరు మీ అమ్మాయి ప్రమాణాన్ని కూడా గౌరవించాలి కదా కృష్ణంనాయుడు గారు. ఏమిట్రా ఇది? సుఖంగా పెరిగిన పిల్లరా చచ్చిపోతుంది. వద్దని చెప్పు. మనిషినైతే ఒప్పించగలను, ప్రమాణాన్ని కాదనలేను. అమ్మాయిని సిద్ధం చేయండి. భైరవి నన్ను ఏమన్నా కూడా అదేదో అనుబంధంతో కూడిన అధికారం అనిపిస్తుంది తప్ప తన మీద నాకు ఎలాంటి కోపం రావట్లేదు. నిజంగానే మా ఇద్దరి మధ్య తెలియని బంధం ఏదైనా ఉందా? నీకేం కాకుండా బోలా శంకరుడైనా ఆ శివయ్యని తలుచుకుని కాపాడమని తొక్కమ్మా. కృష్ణమనాయుడు వద్దని చెప్పయ్యా. భైరవి, అయ్యో కృష్ణమనాయుడు, నా మనవరాలు చచ్చిపోతుందిరా. వద్దని చెప్పు. కృష్ణ, నా మనవరాల్ని కాపాడు. అయ్యో అమ్మా భైరవి. ఇలా అయిందేంటి?
భైరవికి ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా ఇది అయిందనిపిస్తుంది. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? లేదు లేదు, భైరవికి ఏమవ్వదు. అమ్మా అమ్మా నాగమ్మ తల్లి, అమ్మా నాగమ్మ తల్లి, తరతరాల నుండి నువ్వే మా కులదైవం. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆపదలో ఆదుకునే ఇలవేల్పువి నువ్వే అని, నువ్వే కాపాడుతావని ధైర్యంతో బ్రతుకుతున్నా తల్లి. నా మనవరాలు నీ అంశతో పుట్టిందని, దానికి ఎలాంటి కష్టం వచ్చినా నువ్వే కాపాడుతావని నమ్మాను. తనని గండాల నుంచి కాపాడుతావని నీ గుర్తుగా దానికి నాగబంధం కడియం వేశాను కదమ్మా. నా మనవరాలు పుట్టగానే తల్లిని పోగొట్టుకుంది. అమ్మా అని పిలిచే అదృష్టానికి నోచుకోకుండా పెరిగిన దురదృష్టవంతురాలమ్మా అది. అలాంటి నా మనవరాల్ని తల్లిలా నువ్వే ఆదుకోవాలమ్మా, నువ్వే ఆదుకోవాలి. తెలుసో తెలియకో దేవుడంటే నమ్మకం లేదు దానికి. అది అమాయకత్వం అనుకోకుండా తప్పు చేసిందని శిక్షించడం ఏంటమ్మా? కాపాడటం నీ బాధ్యత కాదా తల్లి? నీ బాధ్యత కాదా? నీ బిడ్డ తప్పు చేస్తే తల్లిగా క్షమించాలని నీకు తెలీదా? ఆపద నుంచి నువ్వే రక్షించకపోతే నా మనవరాల్ని ఇంకెవరు కాపాడతారమ్మా? ఇప్పటి వరకు ఆ నిప్పుల గుండం తొక్కిన వాళ్ళెవరు ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు లేరు. ఇప్పుడు నా మనవరాలకి ఏదైనా జరిగితే పోయేది ఒక్క ప్రాణం కాదమ్మా, దాని మీదే ఆశ పెట్టుకుని బ్రతుకుతున్న మా అందరి ప్రాణాలమ్మా, అందరి ప్రాణాలు. నా మనవరాల్ని కాపాడమ్మా, కాపాడమ్మా, కాపాడు, కాపాడు, కాపాడు. కాపాడు, కాపాడు, కాపాడు. మళ్ళీ ఎక్కడికెళ్తున్నావు? భైరవిని కాపాడ్డానికి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా నన్ను అడ్డుకున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పులకి ఊరి వాళ్లే శిక్షిస్తున్నారు. నువ్వెళ్ళేం చేస్తావు? పాపం, ఆ అమ్మాయి చేయని తప్పులకి శిక్ష అనుభవించబోతోంది. తప్పు చేసిందని ఊరంతా అనుకుంటున్నప్పుడు చేయలేదు అని నువ్వు ఒక్కదానివే అనుకుంటే సరిపోతుందా? మనం వెయ్యాల్సిన శిక్ష వాళ్లే వేస్తున్నారని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? అనుకున్నవన్నీ నిజం కానట్టే ఊరి వాళ్ళు అనుకుంటున్నది కూడా నిజం కాకపోవచ్చు కదా. నిజమో అబద్ధమో తేల్చడానికి, తీర్పు చెప్పడానికి ఊరి పెద్దలున్నారు. మధ్యలో నువ్వెందుకు?
మనల్ని నమ్ముకున్న వాళ్ళని, కాపాడమని వేడుకునే వాళ్ళని రక్షించే బాధ్యత మనకుంది కదా. మరి తప్పు చేసినప్పుడు శిక్షించాలన్న బాధ్యత కూడా ఉందన్న విషయం ఎందుకు మర్చిపోయావు? మళ్ళీ వాదనలొద్దు, నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు. నా మాట జవదాటితే నీకు నేను ఉండను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ అమ్మాయి తప్పు చేసుండకపోతే నువ్వో నేనో వెళ్ళి కాపాడాల్సిన అవసరం లేదు. మన నాగజాతి నియమ నిష్టలకి, కార్యదక్షతకి పెట్టింది పేరు. మన జాతిలో ఎవరో ఒకరు వెళ్ళి కాపాడతారు. బావా, భైరవి, భైరవి, సాచరి 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 సాచరి, నేను నిన్ను కాపాడుకుంటాను. నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. హే, సాచరి, ఎవరో నిన్ను నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. నేను నిన్ను కాపాడుకుంటాను. సాచరి, ఎవరు మనల్ని విడితేలేరు. నువ్వు లేకుండా నేను బతకలేను. సాచరి, సాచరి, నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. సాచరి, అర్జున్, అర్జున్, వస్తున్నాను. అర్జున్! నేను నిన్ను కాపాడుకుంటాను. అర్జున్! సాచరి, అర్జున్! సాచరి, సాచరి, I said stop it. ఏమైందిరా? ఏంటా కేకలు, కలవరింపులు? సహచర్య అంటున్నావు? అర్జున్, ఏంటి కలలు కంటున్నావా? చెప్పు. నేను కలలు కంటున్నానా? కలవరించాను. ఏమైంది నాకు? కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది. నాకు బాగా కావాల్సిన వారికి ఏదో జరుగుతుంది. వాళ్ళు పెద్ద ప్రాబ్లంలో ఉన్నట్టు నా మనసు కనిపిస్తుంది. ఇంతకు ముందు ఫోన్ కింద పడిపోయి భైరవి ఫోటో క్రాక్ అయింది. అంటే భైరవి ఏమైనా ఆపదలో ఉందా? అర్జున్, అర్జున్ ఏమైంది? ఏం లేదక్కా.
నువ్వు నాగవరం వెళ్ళొచ్చినప్పటి నుంచి ఏదో ఒకలా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడప్పుడు పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? నాకు తెలియకుండానే నాకు ఇంకొకరితో ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉందని నా మనసుకు అనిపిస్తుంది. ఏదో నా మనసు ఇండికేట్ చేస్తుంది. ఏంటదే? అర్జున్, ఏంటి నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? ఏమైంది? ఏం లేదు శాన్, ఏదో పరిధానంలో ఉన్నాను. యూ క్యారీ ఆన్. నీకు మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేదని నాకు అర్థమైంది. లాభం లేదు. నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిందే. ఇప్పిస్తాను. నిన్ను చూస్తే భయం వేస్తుందిరా. టేక్ కేర్. రిలాక్స్ శాన్, యూ క్యారీ ఆన్. ఎందుకు ఇలా కలలు వస్తున్నాయి? నా అనుకున్న వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కానీ కానీ ఆ వ్యక్తి ఎవరు? భైరవేనా? ఏం తెలియడం లేదే. గాడ్, ఆ వ్యక్తి అంటూ ఉంటే తనకేం కాకూడదు. ప్లీజ్ గాడ్, ప్లీజ్. హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. భైరవి, ఏమైంది భైరవి? భైరవి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆ దేవుళ్ళలాంటి కృష్ణమనాయుడు నువ్వు వేలెత్తి చూపిస్తావా? ఆయన మచ్చలేని మనిషి. ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు వర్షం రూపంలో వచ్చి కాపాడాడు. భైరవి, భైరవి, నువ్వు చేసింది నీకేమన్నా అర్థం అవుతుందా? భైరవి, భైరవి, కళ్ళు తెరువమ్మా. భైరవి, కళ్ళు తెరువు. తల్లి, కళ్ళు తెరువు భైరవి. అమ్మ చిట్టి తల్లి, నీకేం కాదమ్మా. భైరవి, కళ్ళు తెరువు. తల్లి, భైరవి, భైరవి, భైరవి లే. అమ్మ భైరవి. కృష్ణనాయుడు, పద ఇంటికి తీసుకెళ్దాం.